శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అతిథులు మారడానికి, నిశ్చితార్థం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2026 మార్చి నెల శ్రీ విశ్వవసు నామ సంవత్సరం పాల్గొన శుద్ధ త్రయోదశి తిథి మార్చి 1 ఆదివారంతో ప్రారంభమయ్యి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి తిథి మార్చి 31 మంగళవారంతో అయితే ముగుస్తుందండి. కాబట్టి మనకి 2026 సంవత్సరంలో మార్చి నెల పాల్గొన మాసం మరియు చైత్ర మాసాల కలయికతో ఉంటుంది. ఈ రెండు మాసాలు కూడా శుభమాసాలేనండి. అందుకని మనకి 2026 మార్చి నెలలో శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. మార్చి 19వ తేదీ గురువారం నుండి మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి అయితే ప్రారంభమవుతుందండి. తెలుగు వారికి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి అంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నట్టు. ఈ రోజుతో మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అందుకని ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వారికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అలాగే ఈ చైత్ర మాసంలో నవమి తిథి రోజు శ్రీరామనవమి పండుగను కూడా జరుపుకుంటాము మనము. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో మార్చి నెలలో మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ రోజులలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసనం, అక్షరాభ్యాసం, సీమంతం ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా మార్చి 1వ తేదీ ఆదివారం. ఈరోజు పాల్గొన శుద్ధ త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు కాకుండా అన్నప్రాసన, సీమంతం, అద్దెలు మారటానికి, భూ రిజిస్ట్రేషన్లు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈరోజు కామదహనం, ప్రదోష వ్రతం, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, ఇంకా పుష్యార్క యోగం ఉంది. మార్చి 2 సోమవారం. ఈరోజు చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజే. ఈరోజు వివాహానికి తప్ప అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసనం, సీమంతం ఇలా అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఈ రోజుతో తిరుమల తిరుపతి దేవస్థానంలో తెప్పోత్సవాలు ముగుస్తాయి. మార్చి 3 మంగళవారం, పౌర్ణమి తిథి, మకా నక్షత్రం ఉంది. ఈ రోజంతా మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి తిథి అయితే ఉందండి. ఈ పౌర్ణమిని మనం హోలీ పండుగ, హోలీ పూర్ణిమగా అయితే పిలుస్తూ ఉంటాము. అలాగే ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉందండి. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం గురించి నేను రానున్నటువంటి వీడియోలో మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 4 బుధవారం. ఈరోజు పాల్గొన బహుళ పాడ్యమి తిథి, పుబ్బా నక్షత్రం ఉంది. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలు కూడా ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఉంది. మార్చి 5 గురువారం, విద్యా తిథి, ఉత్తర నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం ఇలా అన్ని శుభకార్యాలు కూడా ఈరోజు నిర్వహించుకోవచ్చు. మార్చి 6వ తేదీ శుక్రవారం. ఈరోజు తదియా తిథి, హస్త నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మానవులకు ఉన్నటువంటి కష్టాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఈరోజు ఆచరించుకోవాలి. మార్చి 7వ తేదీ శనివారం. ఈరోజు చవితి తిథి, చిత్త నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 8వ తేదీ ఆదివారం. ఈరోజు పంచమి తిథి, స్వాతి నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే ఉంది. మార్చి 9 సోమవారం. ఈరోజు షష్ఠి తిథి, విశాఖ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, సీమంతం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 10 మంగళవారం, సప్తమి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు కృష్ణోష్టకములు, స్వామి దయానంద సరస్వతి వారి జయంతి అయితే ఉంది. మార్చి 11 బుధవారం, అష్టమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు.
మార్చి 12 గురువారం నవమి తిథి మూలా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 13 శుక్రవారం దశమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 14 శనివారం ఏకాదశి తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 11, 12, 13, 14 ఈ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మార్చి 15 ఆదివారం ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం ఉందండి. ఈరోజు వివాహం గృహప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 16 సోమవారం ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజే. ఈరోజు కూడా వివాహం గృహప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మార్చి 17 మంగళవారం త్రయోదశి తిథి శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజంతా మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. మార్చి 18 బుధవారం చతుర్దశి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ఉదయం 7:52 వరకే చతుర్దశి తిథి ఉంటుందండి. తదుపరి మనకి అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి ఈ రోజే కొత్త అమావాస్య పండుగను అయితే నిర్వహించుకోవాలి. మార్చి 19 గురువారం ఈ రోజు అమావాస్య తిథి ఉదయం 7:07 వరకు అయితే ఉందండి. తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:55 వరకు ఉంటుంది కాబట్టి ఈ రోజు మనకి 2 తిథుల కలయిక అయితే ఉంది. ఈ రోజు నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. అంటే ఎటువంటి శుభకార్యాలను నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. అంటే ఈ రోజు ఉగాది పండుగను అయితే జరుపుకోవాలి. అలాగే ఈ రోజు నుండి చైత్రమాసం అలాగే చైత్ర వసంత నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి. మార్చి 20 శుక్రవారం ఈ రోజు విద్యాతిథి రేవతి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు వివాహం గృహప్రవేశం శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలను నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 21 శనివారం తదియ తిథి అశ్విని నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 22 ఆదివారం ఈ రోజు చవితి తిథి వర్ణి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు వివాహం గృహప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. మార్చి 23 సోమవారం పంచమి తిథి కృతిక నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఇంకా చిన్న చిన్న శుభకార్యాలు అన్ని కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు లక్ష్మీ పంచమిని అయితే నిర్వహించుకోవాలి. మార్చి 24 మంగళవారం షష్ఠి తిథి రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. మార్చి 25 బుధవారం సప్తమి తిథి మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం గృహప్రవేశం శంకుస్థాపన అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇలా అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. మార్చి 26 గురువారం అష్టమి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే గృహప్రవేశం శంకుస్థాపన అక్షరాభ్యాసం సీమంతం అన్నప్రాసన ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. మార్చి 27 శుక్రవారం నవమి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు శ్రీరామనవమి పండుగనైతే జరుపుకోవాలి. అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం కూడా ఉంటుంది. మార్చి 28 శనివారం ఈరోజు దశమి తిథి పుష్యమి నక్షత్రం ఉంది. ఈరోజు కూడా వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 29 ఆదివారం ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈరోజు వివాహం గృహప్రవేశం శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 30 సోమవారం ద్వాదశి తిథి మక నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన సీమంతం అక్షరాభ్యాసం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. మార్చి 31 మంగళవారం త్రయోదశి తిథి పుబ్బ నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇవండి 2026 సంవత్సరంలో మార్చి నెలలో శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీ
అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.